యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. నన్ను ముట్టినది ఎవరు? ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయినది అని యేసు అనినప్పుడు ఆయనను ముట్టిన రక్తస్రావం గల స్త్రీ ఏం చేసెను? జవాబు: నన్ను ముట్టినది ఎవరు? ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయినదని యేసు అనినప్పుడు యేసును ముట్టిన రక్తస్రావం గల స్త్రీ తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి యేసు ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. 2. రక్తస్రావం గల స్త్రీ ఎలాగూ స్వస్థపడినో చెప్పిన తరువాత యేసు ఆమెతో ఏమన్నారు? జవాబు: రక్తస్రావం గల స్త్రీ ఎలాగూ స్వస్థపడినో చెప్పిన తరువాత యేసు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానిపై వెళ్ళమని ఆమెతో చెప్పాను. 3. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి వచ్చిన వారు ఆ అధికారితో ఏమన్నారు? జవాబు: సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి వచ్చినవాడు ఆ అధికారితో, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. 4. నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని చెప్పిన మాట విని యేసు ఏమన్నారు? జవాబు: నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పిన మాట విని వారితో యేసు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. 5. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి చనిపోయిన చిన్నది ఉన్న ఇంటి లోపలికి ఎవరెవరిని తీసుకుని పోయాను? జవాబు: సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి చనిపోయిన చిన్నది ఉన్న ఇంటి లోపలికి పేతురు, యోహాను, యాకోబులను ఆ చిన్నదాని తల్లిదండ్రులను మాత్రమే లోపలికి రానిచ్చాను. 6. ఆ చిన్నది చనిపోయినదని ఏడ్చుచున్న వారితో యేసు ఏమన్నారు? జవాబు: ఆ చిన్నది చనిపోయినదని ఏడ్చుచున్న వారితో యేసు, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. 7. యేసు చనిపోయిన చిన్నదాని చెయ్యి పట్టుకుని ఏమన్నారు? జవాబు: యేసు చనిపోయిన చిన్నదాని చెయ్యి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. 8. చనిపోయి లేచిన చిన్నదాని తల్లిదండ్రులకు యేసు ఏమని ఆజ్ఞాపించెను? జవాబు: చిన్నదానికి ప్రాణం తిరిగి వచ్చిన తరువాత యేసు ఆ చిన్నదానికి భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను మరియు జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.